వణపురం అనే రద్దీగా ఉండే పట్టణంలో అన్య అనే యువతి ఉండేది. ఆమె దయగల అమ్మాయి, కానీ చుట్టూ చాలామంది ఉన్నా తరచుగా ఒంటరితనం అనుభవించేది. ఆమె నది తీరంలో కూర్చుని ప్రపంచాన్ని చూస్తూ ఒక నిజమైన చెరగని సంబంధం కోసం కోరుకుంటూ ఉండేది. ఒక సాయంత్రం ఇంటికి వెళ్తూ అన్య ఒక పెద్ద మర్రిచెట్టు కింద కూర్చున్న వృద్ధ జులాయిని చూసింది. అతని చరకం మాయమంతా మెరుస్తూ కనిపించేది. అతను నేస్తున్న తంతువులు బంగారం వలె మెరుస్తున్నాయి. అన్య ఆసక్తితో అతని దగ్గరకు వెళ్ళింది. జులాయి చిరునవ్వుతో అన్నాడు, అరే పిల్లా, నువ్వు ఏదో ఆలోచనలో మునిగిపోతున్నావు. ఏమైంది? అన్య కొంత సంకోచించి చెప్పింది, నన్ను ఎవరూ నిజంగా అర్థం చేసుకోవడం లేదు అనిపిస్తోంది. ఒక ఎప్పటికీ తెగని బంధం కోసం నేను కోరుకుంటున్నాను. జులాయి అర్థం చేసుకున్నట్టు తల ఊపి ఆమెకు ఒక బంగారపు తంతువుల రీల్ ఇచ్చాడు. ఇది సంబంధాల తంతువు. ఇది కళ్లకు కనిపించదు, కాని ఇది హృదయాలను నిజమైన విధంగా కట్టిపడేస్తుంది. దానిని జాగ్రత్తగా ఉపయోగించు, ఎందుకంటే ఇది కేవలం ప్రేమ, దయ పట్లే బలపడుతుంది. ఆ రీల్ తీసుకుని అన్య ఇంటికి వెళ్ళింది, దానిని ఎలా ఉపయోగించాలో ఆలోచిస్తూ. మొదటి సంబంధం. తరువాతి రోజు అన్య బజార్లో ఒక చిన్న పిల్లవాడిని ఏడుస్తూ చూచింది. అతని ఫలాల బుట్ట పడిపోయింది. జనాలు దానిని పట్టించుకోకుండా దాటి వెళ్లారు. అన్య వంగి ఫలాలను సేకరించి ఆ పిల్లవాడిని ఆదుకుంది. ఆమె అతనికి సహాయం చేస్తుండగా తన జేబులో ఉన్న రీల్ స్వల్పంగా లాగడం అనిపించింది. పైకి చూసినప్పుడు ఆమెకు తెలియచేసేలా ఒక బంగారపు తంతువు ఆ పిల్లవాడి మరియు ఆమె మధ్య ఏర్పడింది. అది కొద్దిసేపటికి మెరుస్తూ మళ్లీ అదృశ్యమైంది. ఆ చిన్న పిల్లవాడు నవ్వుతూ అన్నాడు, ధన్యవాదాలు అక్కా. మీ దయను నేను ఎప్పటికీ మరచిపోను. అన్య గుండెలో ఒక ప్రత్యేకమైన వేడి పెరిగింది. రెండో సంబంధం. కొన్ని రోజులకు అన్య పట్టణం చివరలో ఒంటరిగా ఉన్న వృద్ధ మహిళను కలిసింది. ఆ మహిళ బలహీనంగా, అలసిపోయి బావినుంచి నీటిని తీసుకోవడంలో ఇబ్బంది పడుతూ ఉండింది. అన్య ఆమెకు సహాయం చేసింది. బిందెలు నింపి వాటిని ఆమె ఇంటికి తీసుకెళ్ళింది. మరొక్కసారి ఆమె రీల్ లాగినట్టు అనిపించింది, మరియు ఆ మహిళ మరియు అన్య మధ్య ఒక కొత్త సంబంధం ఏర్పడింది. ఆ మహిళ కృతజ్ఞతతో కళ్ళు నీరార్చింది. నీ చలవ వల్ల నా భారము తగ్గింది, అమ్మాయి అని ఆమె చెప్పింది. సంబంధాల జాలం. కాలక్రమేణా అన్య ఇతరులను సహాయం చేస్తూ ఉండేది. ఒక నిరుత్సాహానికి గురైన వ్యాపారిని ఓదార్చడం, ఒక తినిపోని కుక్కను సంరక్షించడం, లేదా ఎవరో ఒకరికి వారి బాధలను చెప్పుకునేందుకు వినడం. ప్రతి దయగల చర్యతో అదృశ్య తంతువు బలపడుతూ అన్య చుట్టూ ఒక సంబంధాల జాలం నెట్టివేసింది. ఒకరోజు వర్ణపురంలో ఒక పెద్ద తుపాను తాకింది. నది పొంగి ఇళ్లను, పొలాలను ముంచేసింది. ప్రజలు భయపడి ఏం చేయాలో తెలియకపోయారు. అన్య తన అదృశ్య తంతువు లాగడం అనుభవించి తాను పట్టణంలోని దాదాపు అందరితో కూడి ఉందని అర్థం చేసుకుంది. ఆమె గ్రామస్తులను కలిసి, మనమంతా కలిసే బలంగా ఉంటాం. చల్లగా మనము ఒకరికి ఒకరు సహాయం చేద్దాం అని చెప్పింది. ఆమె ధైర్యానికి ప్రేరణ పొందిన గ్రామస్తులు కలిసి పనిచేశారు. తొందరగా పడవలు తయారుచేశారు, చిక్కుకున్నవారిని కాపాడారు, మరియు ఆహారం, ఆశ్రయం పంచుకున్నారు. వారు ఏకమై దయతో పనిచేయగా అన్యకు తెలిసింది, తంతువులు అందరినీ కలిపి ప్రతి మంచి పనితో బలపడుతున్నాయి. జులాయి తిరిగి వచ్చాడు. తుపాను తర్వాత ఆ వృద్ధ జులాయి మరలా మర్రి చెట్టు కింద ప్రత్యక్షమయ్యాడు. అన్య అతని దగ్గరకు వెళ్లగానే అతను చిరునవ్వుతో చూస్తూ ఉన్నాడు. తంతువు నీకు ఉపయుక్తమైందా అని అతను అడిగాడు. అన్య తల ఊపింది. అవును, కాని నేను ఒక విషయం తెలుసుకున్నాను. మమ్మల్ని కలిపినది అసలు తంతువు కాదు, అది మన మధ్య ఉన్న ప్రేమ, దయ మరియు అర్థం చేసుకోవడమే. తంతువు మనకు గుర్తు చేయడానికి మాత్రమే. జులాయి నవ్వుతూ అన్నాడు, నువ్వు ఈ తంతువులోని నిజమైన మాయ నేర్చుకున్నావు, పిల్లా. సంబంధాలు బలవంతంగా కట్టబడవు, అవి నిజమైన శ్రద్ధతో తయారవుతాయి. ఈ పాఠాన్ని గుర్తుంచుకో, మరియు నువ్వు ఎప్పటికీ ఒంటరిగా అనిపించదు. అన్నట్టే జులాయి కనుమరుగయ్యాడు, మరియు అన్య తన స్నేహితులు మరియు పొరుగు ప్రజలతో ఉండిపోయింది.
వాళ్లకు ఎప్పుడో ఆమె ఏదో ఒక విధంగా సహాయం చేసింది. ఆ రోజు నుండి అన్య వర్ణపురంలో దయకు చిహ్నంగా మారింది. ఇతరులకు ప్రేమ మరియు నిస్వార్థతతో బలమైన బంధాలను ఎలా నిర్మించాలో నేర్పించింది. కథలోని నీతి: సత్యమైన సంబంధాలు దయ మరియు ప్రేమ ద్వారా ఏర్పడతాయి. మనం ఇతరులకు స్వచ్ఛంగా సహాయం చేసినప్పుడు మన జీవితాలను మరియు ఇతరుల జీవితాలను సుసంపన్నం చేసే బంధాలను సృష్టిస్తాము.